ఎవరికైనా వెలుగు వెన్నెల పగలు ఇష్టమే. యవ్వనాన్ని ఇష్టపడినంతగా వార్ధక్యాన్ని ఇష్టపడరు. ఉత్తరాయణ సమయము అంతే. చైత్రమాసం నుండి భాద్రపదం వరకు పగలు, ఆశ్వయుజం పాల్గొనం వరకు రాత్రి. చైత్రమాసం నుండి 6 నెలల కాలం ఉత్తరాయణం. ఇది ఉత్తమ కాలం. సమస్త జీవకోటి ఆరోగ్యంగా ఉండే సమయం. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసే సమయం. హిమపర్వతాది కైలాస సానువులను దర్శించగల సమయం. లయకారకుడైన పరమశివుడు మేల్కొని ఉండే సమయం ఉత్తరాయణ కాలం. ఇదే ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం కాదు. సూర్యుడు ఉత్తర దిశగా సంచరించడం వల్లను, ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లను, వేద జననం ఉత్తర భూముల్లో జరగటం వల్లను, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత, సమస్త ఋషులకు, పండితవరేణ్యులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను, ముఖ్యంగా సూర్యనారాయణుడు ఉత్తర పదచరణం చేయడం వల్లను ఉత్తరాయణ సమయాన్ని పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు. వర్షాలకు తడిసి చలికి బిగుదీసుకొని ఉన్న భూమాత చేతులు విదిలించుకొని సుషుప్త అవస్థ నుండి జాగృతికి వచ్చే సమయం ఉత్తరాయణం. కురుక్షేత్ర యుద్ధభూమిలో బాణమంచం మీద పడిపోయిన భీష్ముడు ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే ప్రాణాలు వదిలాడు. యోగులు, యోగీశ్వరులు ఉత్తరాయణ సమయంలోనే మరణించడానికి ఇష్టపడతారు.